NH-44 నేషనల్ హైవే పైన కొన్ని దారి సౌకర్యాలు ఉన్నాయి. అందులో కొన్ని నోటీసులు వచ్చినాయి, కొన్ని నోటీసులు రాలేదు. సో చాలా వరకు ఇప్పుడు మీకు డిస్ప్లేలో చూపించిన అపాయింట్మెంట్స్ అంతా కూడా చాలా వరకు టార్గెట్ చేసేది హైవే పైన పార్క్ చేసిన వెహికల్స్ పైన. చాలామంది ప్రయాణికులు ట్రక్ డ్రైవర్స్ కానీ ట్రక్ మధ్యలో ఆపుకొని అందులో తీసుకుంటారు, కొంతమంది లాక్ చేసుకొని పక్కన తీసుకుంటారు, కొంతమంది కార్లు ఆపుకొని అందులో పడుకోవడం లాంటివి చేస్తూ ఉంటారు. సో వీళ్ళ మెయిన్ టార్గెట్స్ ఈ హైవే రాబరీస్ వీళ్ళ మెయిన్ టార్గెట్ ఉంటుంది. వీళ్ళు గత 4-5 సంవత్సరాల నుంచి ఇదే ఏమవుతుంది, ఇటువంటి వెహికల్స్ ఐసోలేటెడ్ ఏరియాలో పార్క్ చేసిన వెహికల్స్ టార్గెట్ చేసుకుంటూ గ్లాస్ని ఓపెన్ చేయడము, లేకపోతే బ్రేక్ చేయడము, అండ్ లోపల ఉన్న ప్యాసింజర్స్ కానీ ప్రయాణికులు బెదిరించి వాళ్ళ దగ్గర డబ్బులు కానీ మొబైల్ ఫోన్స్ కానీ అమౌంట్ తీసుకోవడం లాంటివి గత కొన్ని సంవత్సరాలుగా ఎలాగో నేషనల్ హైవే మనకి రిపోర్ట్ అయితే కొన్ని రిపోర్ట్ కాలే ఉన్నారు. అటువంటి ఒక ఇన్సిడెంట్ మనకి మీరు వచ్చిన తర్వాత 2 రిపోర్ట్ అయ్యి మార్చిలో 1 అండ్ April 2 పోతుంది. ఇది ఇన్సిడెంట్ రిపోర్ట్ అయిన తర్వాత ఇమీడియట్గా అందులో April 2 రిపోర్ట్ అయిన ఇన్సిడెంట్లో ఒక పర్సన్కి ఇంజరీ అయింది. ఈ ఇన్సిడెంట్ రిపోర్ట్ అయిన తర్వాత ఒక 6 టీంలు ఎస్టాబ్లిష్ చేసుకొని సుమారు ఒక 4 ఇన్స్పెక్టర్లు అండ్ ఏఎస్పీ గారు స్వయంగా దాంట్లో రంగంలోకి దిగి టీమ్స్ ఫామ్ చేసుకొని అసలు కొంతకాలంగా ఇండియా ఫెస్ట్ అవుతుంది అనేది ఒక మొత్తం డేటా తీసి దాన్ని వర్కౌట్ చేస్తే ఇదంతా కూడా ఈ పార్టీ గ్యాంగ్ సంబంధించిన ఈ మహారాష్ట్ర గ్యాంగ్ వాళ్ళు చేశారని మనకు తెలిసింది. వీళ్ళని పట్టుకోవడానికి మనము ఒక టీంని డిప్లాయ్ చేసుకొని వాళ్ళతో చేస్తే మళ్ళీ వాళ్ళు ఏదైనా స్ట్రైక్ చేస్తుంటే వాళ్ళని పట్టుకోవడం జరిగింది. అండ్ వాళ్ళని ఆరా తీస్తే దీంట్లో సుమారుగా మనకు ఇప్పుడు మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం 11 మంది ఈ గ్యాంగ్ సభ్యులు, అందులో 7 మంది మనం ఇప్పటికీ అరెస్ట్ చేస్తాము. ఇందులో 4 వ్యక్తుల ఇన్ఫర్మేషన్ ఇంకా మనం వర్కౌట్ చేస్తూ ఉన్నాము. సో ఈ గ్యాంగ్ సభ్యులు అంతా కూడా వీళ్ళు ఏదైనా ఏరియాలో పోయినప్పుడు అక్కడ ఈ బ్లూ కలర్ టర్బన్ షీట్స్ తోటి డేరా వేసుకున్నారు. డేరా వేసుకుని పగలంతా వీళ్ళు పూసలు అమ్మడము, కార్పెట్స్ అమ్మడము, మ్యాట్స్ అమ్మడము, ఇటువంటి పనులు. అండ్ రాత్రి కూడా వీళ్ళు గ్యాంగ్గా ఫామ్ చేసుకొని కొంతమంది వెహికల్స్ వస్తున్నాయి రావట్లేదా అని అబ్జర్వేషన్ పెట్టుకొని వీళ్ళు దాన్ని గ్లాస్ని బ్రేక్ ఓపెన్ చేయడము అండ్ అందులో ఉన్న వ్యక్తుల్ని బెదిరించి వాళ్ళ దగ్గర అమౌంట్ కానీ లేకపోతే మొబైల్ ఫోన్స్ కానీ ఇంకేమైనా వాల్యుబుల్ థింగ్స్ ఉంటే తీసుకోవడం లాంటివి చేస్తూ ఉంటాం. సో ఇది మనకు మొత్తం ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసిన తర్వాత లాస్ట్ ఇయర్ కూడా సుమారు 3 కేసులు రిపోర్ట్ అయినట్టుగా తెలిసింది మనకి. అండ్ అదేవిధంగా మనకి వస్తున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అబ్దుల్లాపూర్ ఉన్నట్టు తెచ్చిపల్లిలో అండ్ ఆల్మూర్లో కూడా వీళ్ళు అఫెన్స్ చేసినట్టుగా అండ్ పిచ్చోడాలో కూడా వీళ్ళు అఫెన్స్ చేసినట్టుగా మనకు తెలుస్తూ ఉంది. ఇంకా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ మనం వీళ్ళని పోలీస్ కస్టడీ తీసుకొని వీళ్ళని మనం ఇంట్రాగేషన్ చేసుకొని ఫర్దర్ అఫెన్సెస్ కూడా వీళ్ళు ఏం చేస్తారనేది వర్కౌట్ చేస్తున్నాం. సో ఈ ప్రెస్ మీట్ ద్వారా పబ్లిక్ రిక్వెస్ట్ చేస్తున్న ముఖ్యంగా ప్యాసింజర్స్ కూడా హైవే దగ్గర అన్ఆథరైజ్డ్గా ఐసోలేటెడ్ ప్లేసెస్లో వాళ్ళ బండిని పార్క్ చేయడము, అందులో నిద్రపోవడం అనేది చాలా ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ట్రాఫిక్ ప్రకారంగా నేరం అది, ఎందుకంటే చాలా యాక్సిడెంట్స్ రిపోర్ట్ అవుతాయి. రెండవది అంటే ఇటువంటి అఫెన్సెస్ అవ్వడానికి చాలా అవకాశం ఉంటుంది. అండ్ వీళ్ళ దగ్గర మీకు ఇక్కడ చూసినట్టయితే వాళ్ళ దగ్గర వెపన్స్ క్యారీ చేస్తూ ఉన్నారు. ఒకవేళ వాళ్ళ ప్యాసింజర్స్ రెసిస్ట్ చేస్తే వాళ్ళని చంపడానికి కూడా వాళ్ళు పెడతారు. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ ముఖ్యంగా హైవే మీద ప్రయాణించే వెహికల్ ఓనర్స్కి కానీ ప్యాసింజర్స్ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను, ఐసోలేటెడ్ ప్లేసెస్లో మీరు వెహికల్స్ని పార్క్ చేయదు. ఎక్కడైనా మీకు రెస్ట్ తీసుకోవాలనిపిస్తే ఎక్కడైనా పార్కింగ్ స్లాట్స్ ఉంటాయి, లేకపోతే రెస్టారెంట్స్ ఉంటాయి, అక్కడ మాత్రమే మీరు పార్కింగ్ చేసుకొని మీరు రెస్ట్ తీసుకోవాలని తప్పితే మీరు హైవేలో రోడ్డు పక్కన బండి ఆపుకొని పడుకోవడం కానీ రోడ్డు పక్కన బండి ఆపుకొని ఇంకేదైనా మీరు చేయడం కానీ చేస్తే మాత్రం ఖచ్చితంగా ఇటువంటి అఫెన్స్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇవి కాకుండా కూడా అట్లీస్ట్ వెనక నుంచి హై స్పీడ్లో వెహికల్ వచ్చి దాన్ని హిట్ చేసే అవకాశం కూడా చాలా ఎక్కువ ఉంటుంది. అది సెకండ్, ఈ ఇన్వెస్టిగేషన్ మొత్తంలో కూడా మాకు ఒక చిన్న క్లూ నుంచి ఒక పంక్చర్ షాప్ ఓనర్ మాకు ఇచ్చిన క్లూ నుంచి కూడా ఈ మొత్తం కేసు మొత్తం డిటెక్ట్ చేయడం జరిగింది. ఆ ఓనర్ కూడా మీ అందరి సమక్షంలో కూడా మాకు అప్రిషియేట్. ఆయన ఇచ్చిన చిన్న క్లూ లాస్ట్ ఇయర్ ఒక కేసు రిపోర్ట్ కానీ కేసు ఇటువంటిది జరిగింది సార్ అని చెప్పి మా దృష్టికి తీసుకురాకపోతే ఈరోజు ఈ జ్ఞానం మాకు దొరికేది కాదు. సో ఐ హోల్ హార్టెడ్లీ థ్యాంక్ యూ. అండ్ ఒకసారి మీ అందరి సమక్షంలో కూడా
ఆ పర్సన్ని అప్రిషియేట్ చేయాలని కోరుతాను. గత ఏడాది ఒక కేసు ఇటువంటి ఇన్సిడెంట్ రిపోర్ట్ అయితే దాన్ని గుర్తుపెట్టుకొని మనకి డిటెక్ట్ అయింది. సో థ్యాంక్ యూ. అండ్ సదాశివ సిఐ గారు కూడా చాలా యాక్టివ్గా పనిచేసుకొని వీళ్ళందరూ మీద కూడా తెలుసుకొని వీళ్ళ డేరా ఎక్కడ ఉంది, వీళ్ళు ఎక్కడ వీళ్ళు వెపన్స్ లేదు, చాలా గట్టిగా పట్టుకోవడం జరిగింది. వీళ్ళు చాలా యాక్టివ్ పార్టిసిపేషన్ ఉంది. అండ్ ముఖ్యంగా ఇద్దరు ఆఫీసర్లు పీసీ రవికిరణ్ అండ్ పీసీ రవికిరణ్ దేవన్పల్లి అండ్ పీసీ రవి ఎస్ఎస్ నగర్ జరిగింది. వీళ్ళందరికీ కూడా నా తరఫున జిల్లా పోలీస్ తరఫున ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ. డెస్టినేషన్ పోవాలి కాబట్టి వాళ్ళకు పోలీస్ కంప్లైంట్ ఇస్తే టైం వేస్ట్ అనే ఉద్దేశం. సో అది కూడా మేము వెరిఫై చేస్తాము. అది ఎస్టాబ్లిష్ అయితే మనం వాళ్ళని దాని కూడా ఫిక్స్ చేసే అవకాశం ఉంది. ఈ సంవత్సరంలో 3 కేసులు చూడండి. అందులో 2 కేసులు గాయాలు చేశారు. అందులో ఒక కేసులో బ్లీడింగ్ ఇంజరీ అయింది, ఇంకో కేసులో కర్రతో కొట్టారు, ఇంజరీ అయింది కానీ బ్లీడింగ్ ఇంజరీ కాదు. ఒక కేసులో జస్ట్ బెదిరించి తీసుకెళ్ళిపోయారు, అందులో ఇంజరీ చేయలేదు. డేరా వేస్తున్నారు చేకూర దగ్గర. ఆ డేరాలో వీళ్ళ ఫ్యామిలీ లేడీస్ని పెట్టుకున్నారు. అండ్ అక్కడ కొన్ని వెపన్స్ ఉన్నాయి. వీళ్ళకు సంబంధించి కొట్టేసిన డబ్బులు కానీ దానికి సంబంధించిన ఎంటీ బ్యాలెన్స్ కానీ అవి అక్కడ దొరికినాయి. అండ్ వీళ్ళు ప్రతి 3-4 డేస్కి వీళ్ళు డేరా మార్చుకుంటూ వెళ్తూ ఉంటారు, అక్కడ ఆపరేట్ చేస్తూ ఉంటారు.